జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్ బసబాయ్ బసపు ఆపు. దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. సారీ. పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు గిరి లేదు. బయటకు వెళ్తావా? మెడ పట్టుకుని గంటించబడ్డావా? ఉరక. సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు నువ్వు చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా? పని వాళ్ళని పిలిచి గంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను. ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలువు అతని. ఎక్కడ తెచ్చావు? వీడెవడో చూడు. అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్? అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను. ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మయ్, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా, అబద్ధం చెప్పకు. ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. Why don't you please shut up and get out? Correct. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును. ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగొచ్చినట్టు ఒక్కటిచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలువు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్నా, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మావయ్య. చూడు మావయ్య, అత్త మరదలు కలిసి వాయించేస్తున్నారు. వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా, పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు? వెళ్ళు. ఇదేమిటమ్మా, మరదలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపురించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి టెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను. కానీ నీకు గేర్ ఒక్కటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవా, వీడిని బయటికి దోసేయ్. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చస్తున్నాను రా. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు గాని. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను? 1000 నోటు పడబోతుంది. నా సామిరంగా ఇవాళ సీపు రమ్ము చికెన్ ముక్కే. ఇది కరెక్ట్. రూపాయికి ఏమవుతుంది సారు? నీకు మాట వచ్చిందిగా. అరే, నీకు 1000 రూపాయలు ఇచ్చానుకో, కలుపాకి వెళ్తావు, పేకెళ్దా తాగుతావు, ప్యాక్ ఆడతావు, తేడా వస్తే పక్కోని పీకుతావు, పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తాను. 1000 రూపాయలు బెగ్గర గేసాడంటే వీడెవడో స్మగ్లర్ అని చెప్పేసి నా పేకల మీదకి వస్తుంది. ఇదంతా నాకు అవసరమా? ఏయ్ తెనాలి రామకృష్ణ, నాతో పెట్టుకోగే. అడుక్కున్న వాడికి ఆశ పెట్టిపోతున్నావు. నీకు ఆడపిల్లలు కాదు, కోతి పిల్లలు కొడతారు. నో ప్రాబ్లం,
నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎవడ్రా నువ్వు? వీళ్ళకన్నా ముందు నువ్వే చంపేలా ఉన్నావు. రామకృష్ణ, అరే అప్పరాజు, ఎవరా వీళ్ళంతా? ఈ బట్టతలాడు బరోడా బ్యాంకు, ఈ బక్కోడు భారతీయ స్టేట్ బ్యాంకు. ఇంట్రడక్షన్ బానే ఉంది కానీ వీళ్ళందరినీ వెంటపడి అంత అప్పెందుకు తీసుకున్నారా? తీసుకోమని వెంటపడ్డారు, ఫీల్ అవుతారని తీసుకుంటే ఫాలో అవుతున్నారు. రేయ్, క్రెడిట్ చేసే ముందు క్యాష్ చూసుకోవాలి, క్రికెట్ ఆడే ముందు పిచ్చి చూసుకోవాలి, మ్యారేజ్ చేసుకునే ముందు మ్యాచ్ చూసుకోవాలిరా. అవసరానికి క్యాష్ తీసుకోవాలి, అది నా పాలసీ. అర్జెంట్గా 1,00,000 కొట్టు, వడ్డీతో తిప్పి కొడతాను. కప్పు కాఫీ అప్పు చేసి తాగే నీకు అప్ప? అదేట్రా, ఫ్రెండ్ని అప్పు అడగటం తప్పు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటి? అరే, ఇంతకు ముందు 25,000 అడిగావు ఇచ్చాను, 50,000 అడిగావు ఇచ్చాను, ఇప్పుడు 1,00,000 అంటున్నావు, రేపు 5,00,000 అంటావు, నేను సారీ అంట, నువ్వు పోబే అంటావు. ఈ ప్రాబ్లమ్స్ ఇది నాకెందుకురా? రేయ్, అప్పిచ్చేవాడు స్నేహితుడు కదరా, తప్పుని సరిదిద్దేవాడు స్నేహితుడు. ఎనీహౌ, విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఈ వేళ ఫ్రెండ్షిప్ డే. నువ్వు తప్పుకుంటే నేను బయలుదేరతా. నాకే కాదంటావా అన్నా? హ్యాపీ ఫ్రెండ్షిప్.